ఒక సాధారణ వ్యక్తి ఒక శక్తిగా మారి కొన్ని వేల మంది జీవితాల్లో వెలుగులు నింపుతూ వారి భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్న ఒక శ్రామికుడి విజయ పథం. వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మ. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరికో. కానిది ఏమున్నది మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, చలిచి మే ఆదర్శం పని కాదా నీ దైవం, ఆయువే నీ ధనం ఆశయం సాధనం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం, అనుకుంటే కానిది ఏమున్నది. ధైర్యంలో బతుకుందని భయంలోన చావుందని, దౌర్బల్యం వీడమని ధీరుడవై బతుకమని, లక్ష్య సిద్ధి కొరకు 1000 సార్లైనా పోరాడు. ఓటమి వచ్చిన గాని ప్రయత్నాన్ని వీడమాకు. ఊపిరి ఉన్నంత వరకు నేర్చుకోమన్నాడు, వీరులకే సొంతము ఈ లోకమన్నాడు. ఆత్మవిశ్వాసమున్న కొద్ది మంది చరిత్రే ప్రపంచ చరిత్ర అన్న. బానిసలా కాకుండా యజమానిల పని చేయని, ప్రతిఫలమాశించని ప్రజాసేవే పరమాత్మని, పడిలేచే కెరటాన్ని ఆదర్శంగా చూడమని, మందల ఒకరివిగాక వందల ఒకరివి కమ్మని. ఎదుట ఉన్న విశ్వాసం వీడొద్దని, నీవే వీరునివని, నీ శక్తి అనంతమని. వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోతామన్న.